అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్స్ మేడం, సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం పోషన్ ట్రాకర్ యాప్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఈ అప్డేటు అంగన్వాడీ టీచర్లందరికీ చాలా ముఖ్యమైనది. పోషన్ ట్రాకర్ యాప్ యొక్క తాజా వర్షన్ 24.9.3 విడుదలయ్యింది. ఈ వర్షన్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లల ఫోటో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అంటే పిల్లల ఫోటో లేకుండా ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి లేదు. ఖచ్చితంగా చైల్డ్ యొక్క ఫోటో తీయాలి. అంటే కొత్తగా వచ్చిన వర్షన్లో ఏం మ్యాండేటరీ చేశారో మనం చూద్దాం. ఈ 24.9.3 వర్షన్ మనకి సెప్టెంబర్ 23వ తారీఖున ఈ అప్డేట్ వచ్చింది. ఇంట్రడ్యూస్ మ్యాండేటరీ ఫోటో ఆఫ్ 3 to 6 years చిల్డ్రన్ ఇన్ దేర్ ప్రొఫైల్ అండ్ రిజిస్ట్రేషన్. అంటే మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న 3 to 6 year ప్రీ స్కూల్ చిల్డ్రన్స్కి వాళ్ళ ప్రొఫైల్లో వారి యొక్క ఫోటోని మనము అప్డేట్ చేయాలి. ఎందుకంటే పిల్లల గుర్తింపు ఖచ్చితంగా ఉండేందుకు కొన్నిసార్లు ఒకే పేరుతో ఇద్దరు పిల్లల రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక ఫోటో ఉండడం వలన ప్రతి పిల్లవాడు స్పష్టంగా గుర్తించబడతాడు. రెండవది, తప్పుడు లేదా డూప్లికేట్ రిజిస్ట్రేషన్లను నివారించడానికి. మూడవది, పిల్లల హాజరు, వృద్ధి, ఆరోగ్య వివరాలు సరిగ్గా ట్రాక్ చేయడానికి ఫోటో ద్వారా గుర్తించబడుతుంది. ఖచ్చితంగా ఫోటో ప్రొఫైల్లో మనము చైల్డ్ యొక్క ఫోటో అప్డేట్ చేయాలి. ఇప్పుడు చైల్డ్ ప్రొఫైల్ ఫోటో తీయకుండా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. ముందుగా చైల్డ్ యొక్క ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేసిన తర్వాతనే మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది ఎందుకో మనం ఇంతకుముందుకే డిస్కస్ చేశాము. మళ్ళీ పిల్లల స్పష్టమైన గుర్తింపు కోసం డూప్లికేట్ లేదా తప్పుడు రిజిస్ట్రేషన్ నివారించేందుకు పిల్లల హాజరు, పెరుగుదల, ఆరోగ్య, వృద్ధి అన్నీ గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మన అంగన్వాడీ సెంటర్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రీ స్కూల్ పిల్లల ప్రొఫైల్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కనుక అది ఏ విధంగా మనం ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేయవచ్చు అనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. పోషన్ ట్రాక్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం బెనిఫిషియరీ లిస్ట్ క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత 3 to 6 పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ చైల్డ్కి అయితే ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేస్తున్నామో ఆ చైల్డ్ యొక్క పేరు ఇక్కడ సెర్చ్ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఆ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేరు పైన క్లిక్ చేసినట్టయితే మనకు అక్కడ చైల్డ్ సింబల్ కింద కెమెరా గుర్తు అవుపడుతుంది కదమ్మా, అక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాక్సెప్ట్ క్లిక్ చేసుకోవాలి. మనం ఫోటో తీస్తున్న చైల్డ్ని కూడా దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఆ చైల్డ్ మనం ఇంతకుముందుకు ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ప్రోటోకాల్ ఆ విధంగానే ఫాలో కావాలి. ఐస్ బ్లింక్ చేయాలి. చైల్డ్ ఫేస్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఐస్ బ్లింక్, స్ట్రైట్ ఫేస్, 2 గ్రీన్ టిక్స్ వచ్చినాయి లేదా చూసుకోవాలి. ప్రాసెసింగ్ ఇమేజ్, ప్లీజ్ వెయిట్, ఒక 10 సెకండ్లు వెయిట్ చేయాలమ్మా. దాని తర్వాత మనకి సబ్మిషన్ అని వస్తుంది చూడండి. సేవ్. ఇప్పుడు మనకు ఫోటో కరెక్ట్ క్లారిటీగా ఉంటే మనం సేవ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి మనకు చైల్డ్ యొక్క ప్రొఫైల్లో ఫోటో అప్డేట్ అయ్యింది కనిపిస్తుంది చూడండి అక్కడ. సో మనం ఇప్పుడు ఆ చైల్డ్ యొక్క ప్రొఫైల్ ఫోటో అప్డేట్ అయిందా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకుందాము. సెర్చ్లో పేరు సెలెక్ట్ చేసుకొని ఆ నేమ్ పైనే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టే మనకు అక్కడ నేమ్ పక్కన చైల్డ్ యొక్క ఫోటో వచ్చింది చూడొచ్చు. ఈ విధంగా అందరు అంగన్వాడీ టీచర్లు మీ ప్రీ స్కూల్ పిల్లల ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేయగలరు.